ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పీఆర్సీలు, డిఏ ఏరియల్స్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదని పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అల్లం కృష్ణారావు 70 ఏళ్లు కలిగిన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లపైన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతుందని ఆయన తెలియజేశారు. అలాగే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు ఇవ్వాలని పెందుర్తి తహసీల్దార్ పి శ్యామ్ ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ టి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఇవ్వాలి. పెండింగ్ ఉన్న 3 డిఏలను వెంటనే ఇవ్వాలి. బకాయి ఉన్న 3 డిఏలను వెంటనే 11వ పిఆర్ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలి. పిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్స్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు తాలూకా లెవెల్లో మేము ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం జరిపించాం. ఈ ధర్నా కార్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాలు బట్టి పెన్షన్స్కి ఇవ్వాల్సిన అనేక ఆర్థిక పరమైనటువంటివి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఏమి నెరవేర్చలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే గత 36 నెలలు బట్టి డిఏ ఏరియర్స్ మాకు ఇవ్వలేదు. అదేవిధంగా 11వ పిఆర్సీ 2018 జూలైన అమలు జరిపారు. కానీ ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు జరపమని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెన్షన్స్ ఎవరికి కూడా ఏరియర్స్ రాలేదు. అదేవిధంగా డిఏ ఏరియర్స్ కూడా 3 సంవత్సరాలు బట్టి కూడా ఒక డిఏ ఏరియర్స్ కూడా ఇవ్వలేదు. 12వ పిఆర్సీని అనౌన్స్ చేశారు కానీ అయ్యారు ఈ రోజు వరకు కూడా అనౌన్స్ చేయలేదు. ఇంకా అదేవిధంగా క్వాంటమ్ని పాత పద్ధతిలో ఎలా విధంగా కొనసాగించమని కోరుకున్న పాత పద్ధతిలో 70 సంవత్సరాలు దాటిన వారికి 10% ఉంటే ఇప్పుడు కేవలం 7% మాత్రం ఇస్తున్నారు. దాన్ని పాత పద్ధతిలో క్వాంటమ్ని కొనసాగించని కోరుతున్నాం. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ని ఇప్పుడు 2 లక్షల వరకు ఇస్తున్నారు. 2 లక్షల నుంచి ప్రస్తుతం పెరిగిన ధరలు బట్టి 5 లక్షలకు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందినటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు జరపాలని కోరుతూ ఉన్నాం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాస్లో అన్ని ఆర్థికపరమైనటువంటి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తక్షణ అవసరం కోసం 2 రూపాయలు 3 రూపాయలకు వడ్డీగా తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు బకాయిలు ఉన్న డబ్బుల్ని తక్షణమే చెల్లించాలని మేము కోరుతూ ఉన్నాం.